2003 మధ్యప్రదేశ్ ఒక ఇంట్లో అర్ధరాత్రి దాటాక భార్య హత్య. హ్మ్, తెల్లవారుజామున 3 గంటలకు ఎవరికి చెప్పకుండా రహస్యంగా దహనం చేసేశారు. ఆ తర్వాత భర్త పరారి. ఈ ఒక్క సంఘటన వెనుక దాదాపు 22 న్యాయ పోరాటముంది. అవును, నిజమే, ఈ కేసు మొత్తం నిలబడింది ఒకే ఒక్క సాక్షి మీద, వాళ్ల 7 కూతురు రాణి. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది గదా. కరెక్ట్. పోలీసులు ఆ పాప స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి 18 రోజులు ఆలస్యం చేశారు. 18 రోజులా? అవును, దీన్నే కారణంగా చూపి ఆ పాపకు ఎవరో తప్పుడు శిక్షణ ఇచ్చుంటారని హైకోర్టు భావించింది. నిందితుడైన భర్తను నిర్దోషిగా వదిలేసింది. అంటే కేవలం దర్యాప్తులో ఆలస్యం జరిగినంత మాత్రాన కళ్లారా చూసిన ఒక చిన్నారి చెప్పే మాటలకు విలువే లేదా? మరి సుప్రీంకోర్టు దీన్నెలా చూసింది? సో ఇక్కడే సుప్రీంకోర్టు చాలా ముఖ్యమైన తేడాని చూపించింది. ఒక చిన్నారి భయంతోనో ఒత్తిడితోనో కథను చెప్పేటప్పుడు చిన్న చిన్న మార్పులు చేయడం వేరు, ఓకే, పూర్తిగా కట్టుకథాల్లడం వేరు. ఆ రెండింటి మధ్య తేడాను గుర్తించిందనమాట. అవును. రాణిని దాదాపు గంటన్నరపాటు క్రాస్ ఎగ్జామినేషన్ చేసినా ఆమె అసలు కథనం నుంచి అస్సలు పక్కకు జరగలేదు. నాన్నే అమ్మను కొట్టి కాలితో గొంతు నొక్కి చంపేశాడు అని స్థిరంగా చెప్పింది. స్టేట్మెంట్ తీసుకోవడంలో జరిగిన ఆలస్యం ఎర్మిట్లుంగ్స్పెహార్దే, అంటే దర్యాప్తు సంస్థ తప్పుగాని ఆ చిన్నారిది కాదని కోర్టు తేల్చి చెప్పింది. ఇక్కడే ఈ కేసు ఒక అనూహ్యమైన మలుపు తీసుకుందనుకుంటా. అదే కదా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లోని సెక్షన్ 106? సరిగ్గా అదే. సాధారణంగా మన న్యాయ వ్యవస్థలో నిందితుడు నిర్దోషి అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అనే సూత్రముంటుంది. అవును, కానీ సెక్షన్ 106 కొన్ని ప్రత్యేక పరిస్థితులలో దీన్ని తలకిందులు చేస్తుంది. దీన్నే 4 గోడల సిద్ధాంతమని కూడా అంటారు. 4 గోడల సిద్ధాంతమా అంటే? ఒక ఉదాహరణ చెప్తాను. తాళం వేసిన గదిలో దొంగతనం జరిగితే తాళం చెవి ఎవరి దగ్గరుందో వాళ్లే మొదటి అనుమానితులవుతారు కదా. అవును, సహజంగానే. సెక్షన్ 106 కూడా దాదాపు అలాంటిదే. ఒక నేరం బయటి ప్రపంచానికి తెలియకుండా కేవలం నిందితుడికి మాత్రమే తెలిసిన పరిస్థితులలో జరిగినప్పుడు అసలు ఏం జరిగిందో చెప్పాల్సిన మొదటి బాధ్యత నిందితుడి మీదే ఉంటుంది. అర్థమైంది. అంటే కోర్టు బల్వీర్ సింగ్ను అడిగింది ఒక్కటే. అవును, నీ ఇంట్లో నీ కళ్లముందే నీ భార్య అస్వాభావికంగా చనిపోయింది, కనీసం ఆమె తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా శవాన్ని కాల్చేశావు, నువ్వేమో పారిపోయావు, ఒకవేళ నువ్వు చంపకపోతే అసలామె ఎలా చనిపోయిందో చెప్పు అని. అంతేకదా? కరెక్ట్. కాని బల్వీర్ సింగ్ పూర్తిగా మౌనం వహించాడు, ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అతని ఈ మౌనమే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, అంటే పరిస్థితుల సాక్ష్యాల గొలుసులో తప్పిపోయిన లింక్ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంటే అతని మౌనమే అతని దోషిగా నిలబెట్టడానికి ఒక బలమైన కారణమైంది. అవును. అమాయకుడైతే పారిపోవడం, రహస్యంగా దహనం చేయడం ఎందుకు చేస్తాడు? నిజమే. 7 ఏళ్ల వయసులో కళ్ల ముందే తల్లిని తండ్రి చంపటం చూడటం, ఆ తర్వాత 22 ఏళ్లపాటు న్యాయం కోసం ఎదురుచూడటం, ఆ అమ్మాయి ధైర్యాన్ని ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. అందుకే హైకోర్టిచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. ట్రయల్ కోర్టు విధించిన జీవిత ఖైదును పునరుద్ధరించి వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. చివరికి 22 ఏళ్ల తర్వాత రాణి పోరాటానికి న్యాయం దక్కింది. మరి ఈ తీర్పు నుంచి మనం, అంటే సాధారణ పౌరులు అలాగే న్యాయవాదులు, నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? 2 ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది సాధారణ ప్రజలకు. మీ ఇంట్లో లేదా మీ సమక్షంలో ఒక విషాదం జరిగితే దాని గురించి మౌనంగా ఉండటం చట్టపరంగా చాలా ప్రమాదకరం. ఆ మౌనాన్ని కోర్టు మీకు వ్యతిరేకంగా కూడా పరిగణించవచ్చు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక రెండవది న్యాయవాదులకు. ఈ తీర్పు ఒక శక్తివంతమైన ఆయుధం. చిన్నపిల్లల సాక్ష్యాన్ని ఎలా ధృవీకరించవచ్చో ఇది చూపిస్తుంది. అలాగే కస్టడీ మరణాల లాంటి కేసులలో. అంటే నేరం జరిగిన చోట కేవలం అధికారులు మాత్రమే ఉన్నప్పుడు సెక్షన్ 106ను ఉపయోగించి నిరూపణ భారాన్ని వాళ్లమీదకు ఎలా మార్చవచ్చో ఈ తీర్పు స్పష్టంగా దారి చూపిస్తోంది. అంటే ఇంటి 4 గోడల మధ్య జరిగే నేరాలకు మా వ్యక్తిగత విషయం అనే కవచం అస్సలు ఉండదని ఈ తీర్పు చాలా గట్టిగా చెబుతుందన్నమాట.